వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో సరస్వతీదేవి చేతిలో వీణ ఎందుకు ఉంటుందో తెలుసుకుందామా? హిందూ మతంలో ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని పూజిస్తారు. ఆ రోజున ప్రజలు సరస్వతీదేవిని పూర్తి ఆచారాలతో పూజిస్తే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే సరస్వతీదేవి తన చేతుల్లో వివిధ వస్తువులను పట్టుకొని ముఖంపై మృదువైన చిరునవ్వుతో తెల్లని దుస్తులు ధరించి ఉంటుంది. అయితే ఈ వస్తువులు అమ్మ చేతిలో ఉండి హంసవాహనంపై స్వారీ చేయటం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మరి ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సరస్వతీమాత చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మనం చూసినప్పుడల్లా ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశిస్తుంది. సరస్వతీదేవి తెలుపు, పసుపు రంగుల దుస్తులను ధరిస్తుంది. ఈ రూపాన్ని దుర్గాదేవి మరొక రూపంగా పరిగణిస్తారు. చాలా వరకు సరస్వతి తెల్లటి రంగు దుస్తులలో ఉన్న చిత్రాలని చూస్తాము. కానీ అమ్మ బ్రహ్మచారిణి రూపంలో ఉన్న సమయంలో పసుపు దుస్తులు ధరించేదని పురాణాలు చెబుతున్నాయి. సరస్వతీదేవి తెల్ల కమలం హంసపై కూర్చొని ఉంటుంది. సరస్వతీదేవి తన 4 చేతులలో వీణ, పుస్తకం, అక్షజపమాల పట్టుకొని దర్శనం ఇస్తారు. సరస్వతీదేవి అవతరించటానికి ముందు ప్రపంచంలో ఏ విధమైన శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉండటం చూసి బ్రహ్మ మొదటిగా సరస్వతీమాతను అవతరింపచేశాడట. ఆ తరువాత తల్లి తన వీణ తీగలను మ్రోగించినది. ఆ ధ్వని లోకంలో ప్రతిధ్వనించటం ప్రారంభించినది. నిశ్శబ్ద ప్రపంచంలో స్వరాల ప్రవాహం ప్రారంభమైనది. పుస్తకాల ద్వారా పొందిన జ్ఞానం జీవితానికి సరిపోదని, కళపై కూడా జ్ఞానం ఉండాలని సరస్వతీదేవి ప్రపంచానికి ఈ వీణ ద్వారా చెబుతుందని పురాణాలు చెబుతున్నాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.